ఇది ప్లస్ ఆల్సో ఏంటంటే ఆయన చెప్పేది వినకపోతే ఆయన మళ్ళీ కోపం వచ్చేది. బికాస్ మేము బిగినింగ్ నేను చెప్తున్నాను మీరు వినరేంటి అంటారు. అంటే కాకపోతే అఫ్ కోర్స్ ఆయన చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, మాకు తెలియకపోవచ్చు, అవన్నీ అయి ఉండొచ్చు. కానీ ఫైనల్ డెసిజన్ మాకు కూడా ఉండాలి కదా ఒకటి అనేది మా ఫీలింగ్ అనమాట. సో అలాంటి డామినేటింగ్ కానీ అలా కొంచెం మమ్మల్ని చూసే డామినేట్ చేసేవాళ్ళం. సో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను. కాకపోతే మేజర్ ఇష్యూ నాకు ఇవన్నీ పక్కన పెడితే అండి, మేజర్ ఇష్యూ నాకు అయితే ఇప్పుడు ఏంటి, ఈ సినిమా హిట్ అయిపోయింది, ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేయాలా, సినిమాలు కంటిన్యూ చేయాలా, మళ్ళీ అదే జంక్షన్లో పడతాం. సో ఎప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్, అంటే మనం ఓన్ చాయిస్లు తీసుకోవడానికి. బికాస్ మనం రెండు ఇంపార్టెంటే ఎలా అని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ అందరూ డైరెక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కరోజు టైం ఉన్నా విజయవాడ వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని. సో మళ్ళీ అనలేదా మీ వాళ్ళు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఒక రోజుకి వస్తావు ఇక్కడికి? అక్కడ కూడా ఉంటుంది కదా రెసిస్టెన్స్, కాలేజ్లో రెసిస్టెన్స్ అంటే అండి లేదు, వాళ్ళు దే డిడ్ంట్ సే ఎనీథింగ్. బట్ కానీ వాళ్ళు రూల్స్ బెండ్ చేయలేరు, వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేరు. సో అటెండెన్స్ ఇస్తారు అంటేనే నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో నేను ఇంటర్మీడియట్ మొత్తం చదివాను, తర్వాత ఎంసెట్ రాశాను, ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత EEEలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో. సో అక్కడికి ఒక 1 year కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ చేశాను, అన్నీ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను, ఆ డ్రాయింగ్స్ అన్నీ వేశాను, ఎవ్రీథింగ్ ఐ క్లియర్డ్. కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ అటెండెన్స్, షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. అది అటెండెన్స్ ఇస్తారు అని ముందే అడిగి మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతే అసలు జాయిన్ అయ్యాను నేను ఇంజనీరింగ్కి. కాదు కానీ మేము ఇవ్వలేము, ఇప్పుడు మీకు ఇస్తే అందరికీ ఇవ్వాలి అని చెప్పి నాకు ఇవ్వలేదు. బట్ ఐ హ్యావ్ అ రీజన్ వై ఐ డెంట్ అటెండ్. నాకు రీజన్ ఉంది, వాళ్ళు అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు. అటెండ్ అవ్వకపోవడానికి కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు. మరి నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్. సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు. అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి. ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది. మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా అంటే మై కామన్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ అనమాట. సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ అని. అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఇంకా నేను చెప్పాను, నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు, నాకు మార్క్స్ తక్కువ, ఇంటర్నల్స్ అన్నీ పాస్ అంటే వాళ్ళకి కావాల్సిన 75%, నాకు 85% వచ్చింది ఇంటర్నల్స్లో బాగానే ఉంది. ఇంకా మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్లో రాలేదనుకోండి, ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అగైన్, నో ప్రాబ్లం. అటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? రూల్స్ అండి, అంతే. స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది, అంటే దే ప్లే ఫర్ ది కాలేజ్, ది ప్లే ఫర్ ది ఇన్స్టిట్యూషన్. మీరు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్ కోసం కాదు, అంటే ప్లే ఫర్ ద కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే దే ప్లే ఫర్ దెమ్సెల్వ్స్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే దే ప్లే ఫర్ ఇండివిజువల్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు. లైక్ చెస్ అనుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ గేమ్, కాలేజ్ తరపున వెళ్ళొచ్చు, కాలేజ్ కాకుండా మామూలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరికీ దే ఆర్ గివింగ్. అంటే ఇది స్పోర్ట్స్కి ఇచ్చిన రికగ్నిషన్ దీనికి లేదా అనేది ఒక ఆల్వేస్ నేను చేసేది యూస్ఫుల్ పని కదా, ఎందుకు ఇవ్వరు నాకు అటెండెన్స్? ఎవరికి యూస్ఫుల్ అంటారు అది? అంటే నేను చేసేది వేస్ట్, మీకు యూస్ఫుల్, అది కాలేజీకి కాదు. కాలేజీకే యూస్ఫుల్ అని అనుకుంటే అప్పుడు కష్టం కదండి. దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కదా. మనం సాధించడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను. అంటే మనం చేసేది యూజ్లెస్ పని అయితే కాదు కదా అని నా ఫీలింగ్. అంటే నేను ఇప్పుడు ఎగ్గొట్టే సినిమాలు చూడడానికి వెళ్ళట్లే, సినిమాలు చేయడానికి వెళ్తున్నా. కాలేజ్ ఎగ్గొట్టాను కానీ నేను మార్క్స్ తెచ్చుకున్నా కదా, అది అక్కడ మీ క్రైటీరియా ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే మీకు మార్క్స్ తెచ్చుకోకుండా నన్ను పంపించొద్దు, కానీ మార్క్స్ తెచ్చుకోలేదనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇన్ని సబ్జెక్ట్స్ పోయాయి అనుకోండి, యూ కెన్ స్టిల్ గో టు సెకండ్ ఇయర్, బట్ ఇట్ విల్ బి బ్యాక్లాగ్. ఆఫ్ కోర్స్
అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అంటే మొత్తం హౌ కుడ్ యూ కంటిన్యూ ఫర్దర్? సో ఐ డెంట్ కంటిన్యూ అండి. సో ఐ టోల్డ్ దెమ్ ఐ హ్యావ్ టు డిస్కంటిన్యూ. అంటే అప్పుడు హాఫ్ ద ఫీజ్ పే చేసేయమన్నారు 4 yearsకి. సో హాఫ్ ద ఫీజ్ పే చేసి వచ్చేసాను. దెన్ నౌ ఐ వాంటెడ్ టు స్టడీ. ఎలా చదువుకోవాలి ఇప్పుడు? సో అందరికీ అడిగాం. నేను రాలేను, అటెండెన్స్ ఉండదు, మార్క్స్ తెచ్చుకుంటాను, ఒకవేళ మార్క్స్ రాకపోతే ఐ విల్ స్టడీ అగైన్, నాకు ఇస్తారా అందరిని అడిగాము. మామూలు BA డిగ్రీ కూడా ఒప్పుకోలేదు. అంటే BA నార్మల్ చాలా తక్కువదని కాదు, వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ దానికి కాంపిటీషన్ లేదు కదా. అది ఆర్ట్స్ గ్రూప్ కి కాంపిటీషన్ అంటే అందరూ నేను చేయాలి అని ఒక రేస్ అయితే లేదు కదా. దానికి కూడా యాక్చువల్ గా దాన్ని దుప్పటి గ్రూప్ అంటారు. అంటే దుప్పటి కప్పుకొని చదువుకోవచ్చని. అదే అంటే ఏమో మరి అది కూడా కష్టమేమో, బట్ కానీ దానికి కాంపిటీషన్ లేదు అని నా ఉద్దేశంలో. దాన్ని తక్కువ చేయటం లేదు. సో దానికి కూడా వాళ్ళు ఇవ్వనన్నారు. సో అయితే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియక ఇగ్నోవులో BCA అండ్ MCA చేసి, సో నా BCA MCA కూడా అయిపోయింది, నా పెళ్ళికి ఫిక్స్ అయింది. నేను నా లాస్ట్ ఫిల్మ్ కూడా అప్లై చేశాను. 2006లో పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ ఒకటేసారి అయ్యాయి. బ్రహ్మాండం, అన్ని ఒకేసారి అవునవును, విన్ మీద విన్. కానీ సౌందర్య గారు పోయిన తర్వాత మీరు ఆ ప్లేస్ కి వెళ్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి. అవునండి, బట్ యు ఆర్ నాట్ అవైలబుల్. మేబీ అది నేను రైట్ డెసిషన్ రాంగ్ డెసిషన్ తెలీదు. లైఫ్ లో రైట్ డెసిషన్ అనుకుంటున్నాను, కెరియర్ లో రాంగ్ అయ్యి ఉండొచ్చు. అంటే మీరు అరే ఇది నేను సాధించలేకపోయినా సినిమా ఇండస్ట్రీలో అనే అసంతృప్తి ఏం లేదు మీలో? ఉంటుందండి. అంటే ఉందా మనకి, ఎందుకంటే ఉంటుంది ఎవరికైనా. అంటే మనము ఇప్పుడు అంటే ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నేను నా సంగతి అని పక్కన పెడితే, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇంతవరకు అచీవ్ చేసాము, ఇక్కడ నుంచి అరే ఇంకా ఇక్కడికి వెళ్ళాలి కదా, మనం ఇక్కడ ఆగిపోయాం ఏంటో నన్ను అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి కదా వెళ్ళాలి మనం, అది వెళ్ళలేకపోయాము. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోయారు US. అంటే ఆ రకంగా వెళ్ళాను ఎక్కడికో, కానీ మన కెరియర్లో పైకి వెళ్ళలేదు.